హలో, మీరు ప్రతిరోజు యూజ్ చేసే వస్తువులు ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి అని ఏమైనా ఐడియా ఉందా మీకు? చాలా మందికి తెలియదు. ఇక్కడ నేను కొన్ని వస్తువుల గురించి చెప్తాను. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మనం యూజ్ చేసే వస్తువు టూత్ బ్రష్ కదా. ఈ టూత్ బ్రష్ ని చాలా మంది సంవత్సరాల కొద్దీ వాడేస్తూ ఉంటారు. ఆ బ్రష్ ఎందుకు పనికి రాకుండా పోయేంత వరకు దాంతోనే తోముకుంటూ ఉంటారు. దీన్ని ఖచ్చితంగా 3 months ఒకసారి మార్చి తీరాల్సిందే. ఇక నెక్స్ట్ మనం ప్రతిరోజు గదులు తుడుచుకునే చీపురు కట్ట. దీన్ని కూడా అందులో పుల్లలు ఊడిపోయేంత వరకు కూడా వాడుతూ ఉంటారు చాలా మంది. అది సగం అరిగిపోతుంది, అయినా సరే వంగి వంగి మరి తుడిచేస్తూ ఉంటారు. దీన్ని కూడా 1 సంవత్సరానికి ఒకసారి మార్చాలి, లేదా సంవత్సరంన్నర అంతే. ఇక మనం ప్రతిరోజు గిన్నెలు తోముకుంటాం కదా స్పాంజ్. ఆ స్పాంజ్ నైతే 2 weeks ఒకసారి మస్ట్ అండ్ షుడ్ మార్చి తీరాల్సిందే. అది ఫ్రెష్ గా కొత్తగా ఉన్నా కూడా. ఎందుకంటే ఈ స్పాంజ్ మీద మీ బాత్రూమ్ టాయిలెట్ సీట్ మీద ఉండే క్రిముల కంటే కూడా చాలా రెట్లు ఎక్కువ ఈ స్పాంజ్ మీద ఉంటాయట. మరి ఈ స్పాంజ్ తోనే మనం ఆ గిన్నెలు తోముతూ ఉంటాము, అదే గిన్నెలో వంట చేస్తాం, మళ్ళీ ఆ ఫుడ్ అంతా మన బాడీలోకి వెళుతుంది. అంటే క్రిములు కూడా లోపలికి వెళ్ళిపోతాయి కదా. సో 2 వారాలకు ఒక్కసారి ఖచ్చితంగా మీరు గిన్నెలు తోమే స్క్రబ్ ని మార్చి పడేయండి అంతే. ఇక బెడ్రూమ్ లో మనం యూజ్ చేసే పరుపు, పిల్లోస్. పరుపు అయితే ఇంక అసలు చెప్పనే అక్కర్లేదు. లైఫ్ కి ఒకటి కొంటారేమో అంతే. అది అలాగే మెత్తబడిపోయి కిందకి వెళ్లిపోయి అసలు కంఫర్ట్ గా లేకపోయినా పరుపును మాత్రం చాలా మంది మార్చరు. దీన్ని కూడా 7 years ఒకసారి మార్చేసేయాలి. అలాగే పిల్లోస్, అవి రంగు మారిపోయి వాసన వస్తున్నా కూడా అవే పిల్లోస్ యూజ్ చేస్తూ ఉంటారు చాలా మంది. దీన్ని కూడా 2 years కంటే ఎక్కువగా యూజ్ చేయకూడదట. అందులో చాలా క్రిములు పేరుకుపోతాయట. మీరు పైనున్న ఆ పిల్లో కవర్ ని మారుస్తూ ఉంటారు తప్ప పిల్లో మీద మాత్రం చాలా క్రిములు ఉంటాయి. సో ఇది కూడా చాలా ప్రమాదం అని చెప్తున్నారు. ఇక ఇంకేమున్నాయి రోజు యూజ్ చేసేవంటే, మీరు వాడే లోదుస్తులు 6 నెలల నుంచి 12 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మార్చి తీరాల్సిందే. డైలీ ఉతుక్కుంటున్నాం కదా, బానే ఉంది కదా అనుకుంటారు చాలా మంది. కానీ ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఇది దాటిన తర్వాత మీరు కొద్దిసేపు యూజ్ చేసిన వెంటనే మీకు దాని నుంచి వాసన వస్తూ ఉంటుందన్నమాట. సో 6 నుంచి 12 నెలల మధ్య కాలంలో మీ లోదుస్తుల్ని కంపల్సరీగా మార్చేసేయండి. ఇలా మీరు ఏ వస్తువు కొన్నా కూడా దాన్ని కొన్న డేట్ రాసుకోవడం అలవాటు చేసుకోండి. అలాగే దాని ఎక్స్పైరీ డేట్ కూడా నోట్ చేసుకోండి. అంటే దాని మీద ఉన్నది కాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా 3 నెలలు, 6 నెలలు, 1 year అని చెప్పి ఎప్పుడు మార్చేయాలి అనేది రాసుకుంటే మీరు ఆ టైంకి దాన్ని మార్చేసి కొత్తది రీప్లేస్ చేయొచ్చు అన్నమాట.